ఇక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జీఎస్డీపీ గ్రోత్లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అప్పుల పాలైంది అని చెప్పి ప్రపంచం ముందు తెలంగాణ పరుగు తీస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని తెలంగాణ పరుగు తీసినాం. తెలంగాణ పరువు తీస్తున్నటువంటి మీరు తెలంగాణ మొదటి శత్రువు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వల్ల ఎంపీ స్థానాలు 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చుట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడరు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక్క పైసా అదనంగా ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు. వాళ్ళు అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. వనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదా? కేసీఆర్ తెలంగాణ ఆత్మ. ఇదే 16 మంది ఎంపీలు టీఆర్ఎస్ పార్టీకి ఉండి ఉంటే ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంటుండే? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏ నిధుల వరదనైతే పోతున్నదో అంతకంటే డబుల్ వరద ఇవాళ తెలంగాణకు వచ్చేది. ఎందుకంటే తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి. ఇటు కాంగ్రెస్ పార్టీకి గులాంగిరి చేయరు, ఇటు బీజేపీ పార్టీకి గులాంగిరి చేయాలి. బీఆర్ఎస్